లాంగ్ పెండింగ్ ప్రాబ్లమ్స్ అన్ని పరిష్కారం చేస్తా, కానీ మీ ఆలోచన కూడా మారాలి. నేను ఒక పని చేయాలంటే లిటిగేషన్ పెట్టడం, లేకుంటే ల్యాండ్ ఇమ్మంటే అడ్డంకులు పెట్టి కూర్చోవడం, కోర్టుకు పోవడం, ఇవన్నీ మారాల. నేను ఒక పెద్ద సంకల్పం తీసుకున్నాను. రాష్ట్రాన్ని భారతదేశంలోనే నెంబర్ 1 చేయాలని, తెలుగు వారిని ప్రపంచంలోనే అగ్రజాతిగా తయారు చేయాలని. నేను ఈ కార్యక్రమాలు చేస్తే ఈరోజు మీరు చూస్తున్నారు, 23 నెలలకు ముందు ఆంధ్రప్రదేశ్లో ఏమీ లేవు. మీరు నేరేడు బ్యారేజ్ ఉందా, ఈ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేయాలన్న ఆలోచన వచ్చిందా, లేకుంటే ఏ ఆలోచన చేసే పరిస్థితులు లేరు. కానీ ఆ రోజు జరిగింది మీరు చూస్తే, ఎక్కడ చూసినా ప్రభుత్వ టెర్రరిజం. ఇక్కడే అచ్చెన్నాయుడు గారు ఉన్నారు. ఒకరోజు నిద్ర లేస్తే ఫైల్స్ ఆపరేషన్ చేసుకొని అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసి ఉన్న పళంగా ఇక్కడి నుంచి అమరావతికి తీసుకొచ్చి జైల్లో పెట్టారు. ఒక్కరే కాదు, కబ్జాలు, బెదిరింపులు, కేసులు, అరాచకం, మామూలు విధ్వంసం కాదు, విధ్వంసం 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 నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఆనాడు అశాంతి, అలజడి, అభద్రత, ఎవరి ఆస్తి ఎవరికి లేకుండా ఇష్టానుసారంగా వాళ్ళ మాట వినకపోతే మీ భూమిని ప్రభుత్వ లెక్కల్లో పెట్టేశారు. 22A పెట్టారు. నాకు 3 సంవత్సరాలు పడతా ఉంది. ఇదంతా కూడా గొడ్డలి పార్టీతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి వేటుపడింది. అన్నింటినీ సరిచేసి మళ్ళీ బ్రాండ్ ఏపీని నేషనల్ మ్యాప్లో పెట్టే బాధ్యత తీసుకున్నాం. అయితే ఆ పార్టీ మారలేదు. ఆ పార్టీ పేరే కొత్తగా నేను పెట్టింది. మేమందరం అనుకున్నది గొడ్డలి పార్టీ అంటే మీకు ఎప్పటికీ శాశ్వతంగా గుర్తుంటుంది. మళ్ళీ గుర్తు లేకపోతే, మరిచిపోతే మన మీద గొడ్డలు వేటుపడే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకో పక్క మీరు చూస్తే ఫేక్ న్యూస్, వాస్తవం ఉండదు, సోషల్ మీడియాలో పెట్టేస్తారు. ఏదో కావాలని ఇతను పలానా సంబంధాలు ఉన్నాయి, క్యారెక్టర్ అసాసినేషన్. తమ్ముళ్ళు ఎవరు లేరుమా, ఎవరు లేరు, కూర్చోండి, మీరు కూర్చోండి. ఎవరు లేదు మీరు కూర్చోండి, ఏం కాదు. పోలీసులు అక్కడ నథింగ్ మా, కూర్చోండి. ఓకే తమ్ముళ్ళు కూర్చోండి మా, ఏం కాదు, కూర్చోండి. ఈ సైకాలజీ మీరు అర్థం చేసుకోవాలి. ఇదే పని చేస్తారు మీరు. ఉదాహరణకు ఆడేమీ లేదు, ఏదో చిన్న సౌండ్ వచ్చింది, అందరూ లేచేశారు. ఇదే సైకాలజీ గొడ్డలి పార్టీ చేసే పని. ఒకటి ఏదో క్రియేట్ చేస్తారు, మీరంతా లేచి పారిపోతారు. అదే సమస్య. అది లేదని చెప్పడానికి నాకు టైం పట్టింది, డిస్టర్బ్ కావడానికి 1 సెకండే పట్టింది. ఇది ఎప్పుడు విధ్వంసానికి అభివృద్ధికి ఉన్న తేడా. ఇటీవల NCRB నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఒక అసెస్మెంట్ చేస్తే దేశంలో ఫేక్ న్యూస్ ప్రచారం చేసే రాష్ట్రాల్లో మనం 2వ స్థానంలో ఉన్నాం. దీనికి కారణం వీళ్ళేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పంపకాల్లో తేడా, అది కూడా అక్రమంగా సంపాదించిన సంపాదన. అక్కడి నుంచి మేము చంపేశాను బురదేస్తే, మొత్తం వెరిఫై చేస్తే వీళ్ళే చంపేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు మీ అందరికీ ఐడియా ఉంది, బాబాయిని గొడ్డలతో చంపి తిరిగి ఆ కత్తి నా చేతిలో పెట్టి సాక్షిలో వేసి నన్ను దోషిగా చూపించి ఎన్నికల్లో గెలిచారంటే ఎంత ప్రమాదమో మీరు గుర్తుపెట్టుకోవాలి. నాకే అవకాశం లేకపోతే మీరు ఒక లెక్క అని అడుగుతున్నా. అదే సమయంలో ఎప్పటికీ అప్రమత్తంగా ఉండమని కొత్త నాటకాలతో కూడా వస్తారు. మళ్ళీ నేను మారిపోయా, తప్పు జరిగిపోయింది, మళ్ళా క్షమించండి,
ఇంకోసారి మళ్ళీ మిమ్మల్ని అందరినీ గొడ్డలి కాకపోతే ఈసారి గొడ్డలి ప్లస్ తీసుకొచ్చి మిమ్మల్ని ఫినిష్ చేస్తానని చెప్పేవి ప్రమాదం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి.